కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసుల విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కిషాంక్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 3 సార్లు విచారణకు పిలిచారని, మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో ఏమీ విచారించకుండా పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోపెట్టి సమయం వృధా చేస్తున్నారని తెలిపారు. తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, జింకలున్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో, ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని, అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకుని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి ఏమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం, అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ, ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు, ఏప్రిల్ 23న 4వ రావాలి ఎకరాలు దారాదత్తం. అట్లాంటివి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు గ్రూప్ 1 పరీక్షల విషయం మీద, పోటీ పరీక్షల విషయం మీద 900 మార్కులు కోసం పేపర్లు రాస్తే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చినాయంట. 900 మార్కుల పేపర్లో 2 మార్కులే వచ్చినాయంట. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయంట. ఇట్లాంటి సీరియస్ విచారణ చేపట్టాలి కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతనైతలేదు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాన్ని సువోమోటో తీసుకున్నది. గ్రూప్ 1 పోటీ పరీక్షలను హైకోర్టు విచారణ చేపడుతున్నది. ఇలా పదే మీరు సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారు అని ఈ విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇక ఆల్టర్నేట్ గా మా న్యాయవాదులు అందరూ కూడా మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడబడ్డది. పోలీసు వాళ్లకు పోలీసులుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఈ 4 కేసుల్లో కూడా ఫిర్యాదుదారులు ఎవరెళ్ళు? కాంగ్రెస్ నాయకులే. ఎన్ఎస్యుఐ అతను, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జు, వాళ్ళు కంప్లైంట్ పెట్టి ఇక పోలీసులని రాష్ట్రంలో ఏ పని చేయకండి, మీరు రైతుల గురించి ఆలోచించకండి, యువత గురించి అసలు ఈ 3 సార్లు వాళ్ళు చేసింది ఏంది? సీసీటీవీ ఫుటేజ్లు తెచ్చుకోండి. అక్కడ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవసరమైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఈమెయిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళది విచారణ చేయాలి, మాది కాదు. ఎందుకంటే పైన ఎవరో అధికారులతో గంటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ పేపర్లు పంపుతున్నారు. సీసీటీవీలు చూస్తే అర్థమవుతుంది. 2వ రోజు అర్ధగంట పండుకున్నా, 3వ రోజు సోఫాలో 45 నిమిషాలు పండుకున్నా. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు లేవు, పుట్టిగా లోపలికి పోయి పండుకుంటున్నా. పాపం పోలీసు వాళ్ళకి పని ఉన్నదో లేదో తెలియదు, కానీ నాకైతే పని ఉన్నది. ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజల కోసం మాట్లాడాలి. ఇవాళ బయట ఉంటే యువత కోసం మాట్లాడతాం, బరాబర్ అడుగుతాం, గ్రూప్ 1 గురించి అడుగుతాం, ఇంకెన్నో సమస్యల గురించి అడుగుతాం. మా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉన్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవాలు 25 సంవత్సరాలు చేసుకుంటుందని నేను అది ఫస్ట్ సంబరపడుతుంటే, ఇక్కడ నువ్వు రేసు పెట్టుకుంటా 25 కేసులు పెట్టబట్టి ఆల్రెడీ వాళ్ళకి 21 కేసులు అయిపోయినాయి. అది ముందొస్తుందా ఇది ముందొస్తుందా అని వాళ్ళ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడగబట్టి, అందుకే ఇవాళ మా బాధను వచ్చి మానవ హక్కుల కమిషన్ వరకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని ప్రొసీజర్ అంతా కూడా మా లీగల్ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకుంటూ ఉంటారు, దీన్ని ఫాలో అప్ చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి తగిన
నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి. ఎందుకు అనంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం, కానీ